హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ చరిష్మా. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే, శ్రావణ మాసంలో 8వ రోజు అమ్మవారికి మేమైతే పులిహోర ప్రసాదంగా పెట్టామన్నమాట. ఇప్పుడు పులిహోరను ఎలా తయారు చేసుకోవాలి అనేది ప్రాసెస్ మొత్తం చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 స్పూన్లు శనగపప్పు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత అందులోకి కొద్దిగా కరివేపాకు, ఒక 5-6 ఎండు మిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత నువ్వులు ఎంత ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది గైస్. తెల్ల నువ్వులు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అది గ్రైండ్ చేసుకోకముందే అందులోకి కొద్దిగా రాళ్ళుప్పు, అంటే సరిపడా రాళ్ళుప్పు, కొద్దిగా పసుపు, ఒక 2 స్పూన్ల బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పౌడర్ లాగా అయ్యే వరకు గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు అన్నం చేసుకునేటప్పుడే అందులో కొద్దిగా నూనె వేసుకుంటే అన్నం పొడి పొడిగా వస్తుంది. అది ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అన్నం మొత్తం ఇలా విడివిడిగా చేసేసి చల్లారనివ్వాలి. ఇది అన్నం చల్లారేంత వరకు మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకి కూడా కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, శనగపప్పు, మినపప్పు అండ్ కొన్ని పల్లీలు, మీకు ఇష్టం ఉంటే పల్లీలు వేసుకోవచ్చు. పల్లి వేసుకొని కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇంగువ యాడ్ చేసుకోవాలి గైస్. ఇంగువ కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకున్నా ఏం కాదు, చాలా మంచి టేస్ట్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది పులిహోర. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి ఇంగువ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేడి కాకముందే గోరువెచ్చగా వేడైన తర్వాతనే ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి. ఆయిల్ తక్కువ వేడి ఉన్నప్పుడు వేసుకుంటే మంచిగా వేగుతాయి గైస్ అన్నీ. ఒకవేళ మనం ఆయిల్ ఎక్కువ వేడైన తర్వాత వేసుకుంటే మనం ఎక్కువ వేయించలేము, మాడిపోతాయి కదా. సో గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇవన్నీ వేసుకొని ఒక 3-4 మినిట్స్ బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా అన్నం చల్లారడానికి ఒక బౌల్లో వేసుకున్నాం కదా, ఆ చల్లారిన అన్నం మీద ఇవన్నీ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ మిగిలించుకోవాలి గైస్, ఎందుకంటే మనం పులుసు ఉడకబెట్టుకోవాలి కదా ఇంకా. సో ఇదే ఆయిల్ కొద్దిగా ఉంచుకోవాలి. అన్ని తిరువాత గింజలు, ఆయిల్ మొత్తం అందులో వేశాక ఒక 1 టీ స్పూన్ లేదా హాఫ్ టీ స్పూన్ అంత ఆయిల్ మిగిలించుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని మనం ముందే చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. ఎంత చింతపండు అయితే సరిపోతుందో అంత చింతపండు నానబెట్టుకోవాలి. మేమైతే 3.5 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కాబట్టి దాదాపు 100 గ్రామ్స్ ఆఫ్ చింతపండు తీసుకున్నాము. ఇంకా మీరు ఇంకా పుల్లగా తింటారు అనుకుంటే కూడా కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. ఇంకా అందులోనే కొద్దిగా వాటర్ వేసి చింతపండు పులుసు అంతా ఆ బౌల్లోకి పిండేసుకోవాలన్నమాట. ఇలా చింతపండు పులుసు పిండుకున్నాక అందులోకి పచ్చిమిరపకాయలు ఇలా మధ్యలో చీల్చి అందులోకి వేసుకోవాలి. చాలా చప్పగా అయిపోతాయి గైస్, అస్సలు కారం ఉండవు. పులుపులో ఉడుకుతాయి కాబట్టి అస్సలు కారం ఉండవు. ఇలా బాగా ఉడికేటప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, పులిహోర పౌడర్, అది ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మేమైతే కొద్దిగా పక్కకి తీసి మిగతాది వేసుకున్నాం గైస్, మాకు ఎక్కువ అవుతుంది అనిపించింది పౌడర్. సో మేము కొద్దిగా తీసి మిగతా పౌడర్ అంతా ఇందులోకి వేసుకున్నాం. కొద్దిగా మిగిలించుకున్నాం అనమాట, పౌడర్ ఎక్కువ అవుతుందేమో అనిపించి. ఇంకా ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం పౌడర్ కొద్దిగా తీసాం కాబట్టి మళ్ళీ కొద్దిగా సాల్ట్ అయితే పడుతుంది. పౌడర్ మొత్తం వేస్తే సాల్ట్ అవసరం లేదు, కాకపోతే మేము కొద్దిగా పక్కకు తీసాం కాబట్టి మళ్ళీ పైన కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం అనమాట. అలా సాల్ట్ వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని
అది ఒక 2 to 3 మినిట్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగానే అన్నంలో పోపు పెట్టేసి కలిపాం కదా, ఇప్పుడు ఈ చింతపండు పులుసు కూడా అందులోకి వేసుకొని కలిపేసుకుంటే మన పులిహోర అయితే రెడీ అయిపోయింది గైస్. చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది పులిహోర. ఒక్కరొక్కరు ఒక స్టైల్లో చేస్తారు కదా గైస్ పులిహోర. మా మమ్మీ కూడా ఈ స్టైల్లో చేసింది. చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకా ఇలా పులిహోర రెడీ అయిన తర్వాత అమ్మవారికి ప్రసాదంగా పెట్టి ఇంకా రోజు చదువుకున్నట్టే కనకదార స్తోత్రం, మహాలక్ష్మి అష్టకం, ఖడ్గమాల స్తోత్రం చదువుకొని, ఈరోజు శనివారం కాబట్టి గోవిందనామాలు కూడా చదువుకొని అమ్మవారికి హారతిచ్చి మా పూజ అయితే ముగించుకున్నాం అన్నమాట. ఇది గైస్ ఈ రోజుటి మన వీడియో. అండ్ మనం చేసుకున్న ప్రసాదం అచ్చం టెంపుల్లో ఎలా ఉంటుందో పులిహోర అలానే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ చరిష్మా. ఇంకో మంచి ప్రసాదంతో మీ ముందుకు వస్తాను.